హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఒక మంచి టేస్టీ అయిన రైస్ రెసిపీ చూపించబోతున్నాను. అదే వాంగీబాత్ అండి. ఈ వాంగీబాత్ టేస్ట్లో అదిరిపోతుంది. ఇది లంచ్ బాక్స్కి కూడా పర్ఫెక్ట్ రెసిపీ అండి. మరి ఇది ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేనైతే ఈరోజు వాంగీబాత్ అనేది గుత్తి వంకాయలు, అంటే కాయలు కాయలుగానే పెట్టి చేద్దామని నేను ఈ వంకాయలు సెలెక్ట్ చేసుకున్నాను. లేకపోతే మీరు మీకు ఇష్టమైన వంకాయలు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వీటిని శుభ్రంగా కడిగేసేసుకొని మనము అంటే కాయలన్నీ వాటర్లో లేకుండా పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఒక మసాలా ఉంటుందని, ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక 4 స్పూన్ల పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలండి. పల్లీలు ఎప్పుడైతే ఒక 50% వేగినాయి అనుకుంటామో అప్పుడు 4 స్పూన్ల పల్లీలకి 2 స్పూన్ల ధనియాలు, ఒక 4 లవంగాలు, ఒక చిన్న చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించినంత చెక్క తీసుకొని వాటిని కూడా పల్లీలతో పాటు వేసి ఫ్రై చేసుకోవాలి. మనము వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి, మాడిపోకూడదు. మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని మనం చల్లారబెట్టుకోవాలండి. ఇలా పక్కకు పెట్టేసుకుందాము. ఇది చల్లారిపోతూ ఉంటాయి. ఈ లోపల మనము వంకాయల్ని తీసుకుందామండి. మనం దేంట్లో అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బాండీ పెట్టేసుకొని ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవగానే ఇప్పుడు వంకాయలు అనేవి చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా తీసుకొని 4 పచ్చాలుగా కట్ చేసుకొని లోపల పుచ్చులు కానీ ఏమైనా ఉన్నాయని చూసుకొని ఇప్పుడు వాటికి లైట్గా సాల్ట్ రాయాలండి. చూసారా, ఈ విధంగా లోపల అంతా సాల్ట్ పట్టేటట్టుగా ఈ విధంగా రాయాలి. ఈ విధంగా సాల్ట్ రాయటం వల్ల ఏంటంటే మనము ఆ ముక్క తిన్నప్పుడు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది. అట్లా రాయగానే నూనెలో అలా వేసేసుకోవాలి. ఇలా మనకి ఎన్నైతే తీసుకుంటున్నామో వాటన్నిటిని నూనెలో వేసుకొని ఈ వంకాయలన్నిటిని కూడా మెత్తగా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మనము మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes మనం మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మనము వాటిని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపు నేను ఇందాక మనం అన్నీ వేయించుకున్నాం కదా వాటిని మిక్సీ జార్లో వేసుకొని చేస్తాను. ఆ పల్లీలు వాటితో పాటు దీంట్లో కారానికి తగినంత కారానికి నేను డైరెక్ట్ కారం తీసుకున్నాను, లేకపోతే మీరు ఎండుమిర్చి తీసుకుంటే వేయించుకొని వేసుకోవాలి. అలానే 1 స్పూను పసుపు, తగినంత ఉప్పు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ విధంగా మనము పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. వంకాయల మట్టికి బాగా సాఫ్ట్గా అయిపోవాలంటే ఉడికిపోవాలి. మనకి రైస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా అది ఉడకదు కాబట్టి మనం ఇప్పుడే వీటిని ఉడికించుకోవాలి. ఒకసారి తిప్పి చూద్దాం. ఇంకా కొంచెము ఉడకాలండి వంకాయలు అనేవి, లేకపోతే ఏమవుతుందంటే లోపల వైపు ఉడకక గట్టిగా ఉంటుంది మనం తినేటప్పుడు. సో ఒకసారి కలిపేసేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మనం మూత పెట్టి మగ్గిద్దామండి. మగ్గిస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. మెత్తగా ఉడకాలి కానీ కాయ అనేది చెదరకూడదు. ఆ షేప్ మటుకి అట్లానే ఉండాలి. మీరు మళ్ళీ షేప్ అవుట్ అయిపోయేటట్టు ఉడకిస్తే మళ్ళీ బాగోదు. సో చూసారు కదా, ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఇంక ఈ వంకాయలు అన్నిటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. వంకాయలు ఎప్పుడైతే ఫ్రై అయిపోయి మెత్తగా మగ్గుతాయి మనం వేసిన ఆయిల్ కూడా పీల్చవండి. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇందాక వేసిన ఆయిల్ మొత్తం కూడా అలానే ఉంది. ఇప్పుడు అదే ఆయిల్లో మనము కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఇప్పుడు తాలింపు గింజలు వేసేసుకుందామండి. ఇక్కడైతే నేను ఒక 2 స్పూన్ల ఆవాలు, మినప్పప్పు వేసుకుంటున్నాను. అలానే ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. వేసుకొని ఫస్ట్ వీటిని ఆయిల్లో వేయించుకోవాలి. ఈ జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఎప్పుడైతే వేగుతాయో మనము ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయలండి వీటిని పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకుంటున్నాను. వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అయ్యే వరకు, మరీ బ్రౌన్ కలర్ రావనవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనము వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకుంటే వాటి కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం ఉల్లిపాయలు కూడా మెత్తబడతాయి. ఆ స్టేజ్ రాగానే దాంట్లోకి ఒక 1.5 స్పూను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా ఫ్రెష్గా నూరుకున్నది వేసుకుంటున్నాను. వేసుకొని ఈ అల్లం చినుప పేస్ట్లో ఉన్న పచ్చిదనం పోయే వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకుంటూ బాగా దీంట్లోకి నేను ఒక రెబ్బ కరివేపాకు కూడా వేస్తున్నాను.
కరివేపాకు వేయడం వల్ల దాని ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ రైస్కి తిన్నప్పుడు చాలా బాగుంటుంది. సో కరివేపాకు కూడా వేసేసి వీటన్నిటిని మాడిపోకుండా చక్కగా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత ఇందాక మనము వేయించి మెత్తగా సాఫ్ట్గా రెడీ చేసుకున్న ఆ వంకాయలన్నిటిని కూడా ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసేసుకొని జస్ట్ ఒక హాఫ్ మినిట్ పాటు ఆ ఉల్లిపాయలంతా వాటికి పట్టేటట్టు కలిపేసుకొని ఇప్పుడు మనము ఇందాక రెడీ చేసుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ తీసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 2 స్పూన్లు అంతా, ఒక 2 నుంచి 3, నేనైతే ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఒక 2 నుంచి 3 స్పూన్లు ఆ వంకాయల మీద కారం పడేటట్టుగా అట్లా చూస్తున్నాను కదా వీడియోలో వేసుకొని ఆ కారం అంతా వంకాయలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. కలిపేటప్పుడు మీరు వంకాయలు అనేవి బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా కింద నుంచి తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుకుంటే ఏమైందంటే ఆ వంకాయలు మనం ఏదైతే గుత్తొంకాయ షేప్లో ఉండాలనుకున్నామో ఆ షేప్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ విధంగా కలిపేసుకొని ఆ మసాలా అనేది మాడిపోకుండా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంచండి. ఈ విధంగా ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఆ ఉప్పు మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉప్పు వేసి మనం మగ్గబెట్టాం కదా, ఇప్పుడు ఈ కారము ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా వంకాయలకి పడుతుంది. ప్లస్ వాటర్లో మనం మూత పెట్టాం కాబట్టి వంకాయలు ఇంకేమన్నా కొంచెం ఉడకకుండా కూడా మంచి మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయి మనకి వంకాయ అనేది కారం ఉప్పు అన్నీ పట్టిన వంకాయలు అనేది రెడీ అండి. ఇప్పుడు ఈ వంకాయలన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుని, అంటే మసాలా ఆ ఉల్లిపాయల మీద రాకుండా ఓన్లీ వంకాయలే తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మేము చేయలేము, ఇంత కష్టం అని అనుకుంటే ఏం లేదండి, సింపుల్. మీరు వంకాయలని స్లైసెస్గా పొడుగు ముక్కలుగా కట్ చేసేసుకొని ఫస్ట్ మనం ఎట్లయితే ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టినామో అదంతా సేమ్. ఇక్కడ ఈ వంకాయలు డైరెక్ట్గా వంకాయలు వేసేసాం కదా, అప్పుడు ఆ ముక్కలు వేసేస్తే డైరెక్ట్గా ఇందాక మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసేసి ఇంక ఈ ప్రాసెస్ అంతా సేమ్ అండి. ఈ ఒక్కటి మళ్ళీ తీసుకొని పక్కన పెట్టి ఈ టైం అంతా సేవ్ అవుతుంది. నేనేంటంటే ఎప్పుడు అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను, ఈసారి ఇట్లా గుత్తి వంకాయలుగా చేద్దామని ఈ ప్రాసెస్ చేస్తున్నాను. సో ఈ వంకాయలు పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మిగిలిన మసాలా పౌడర్ మొత్తం వేసేసుకొని చూసారా నేను లాస్ట్కి 2 స్పూన్స్ పక్కన పెట్టాను ఫైనల్గా పైనుంచి వేసుకోవడానికి. మిగిలిన పౌడర్ అంతా వేసేసుకొని కొంచెం వాటర్ పోద్దాం, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు మసాలా మాడిపోయేది ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసేసి దాన్ని కొంచెం గ్రేవీగా చేసుకొని మనం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్న తేమ పోతుంది కానీ గుజ్జులాగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఫస్టే మనం ఉడకబెట్టుకొని నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను, దాన్ని ఫస్ట్ నేను బాయిల్ చేసుకొని చల్లారి పెట్టుకొని ఉన్నాను. ఈ రైస్ అనేది వేడి అంటే అప్పటికప్పుడు వండుకునే కాదు, రాత్రి మిగిలిపోయినా కూడా అన్నంతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఆ విధంగా వేసేసుకొని ఆ మిశ్రమంలో ఆ పొడి అంతా రైస్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మీరు ఒకసారి ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకోండి, తగ్గితే కొంచెం యాడ్ చేసేసుకొని ఇప్పుడు నేను ఎలా సర్వ్ చేస్తానంటే ఈ రైస్ పెట్టుకొని పక్కన నంచుకోవడానికి ఈ వంకాయలు పెట్టుకొని తింటానండి నేనైతే. అంటే ఈ విధంగా చేసినప్పుడు, లేదా డైరెక్ట్గా మీరు ముక్కలు కట్ చేస్తే రైస్తో పాటే ముక్కలు కూడా వచ్చేస్తాయి. ఇలా చేసుకొని ఆ వంకాయల మీద లాస్ట్లో కొంచెం మసాలా పొడి ఉంది కదా, ఆ మసాలా పొడిని మళ్ళీ ఫైనల్గా చల్లుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. మరి ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే. మీకు కనుక నా రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.